హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా డైరీస్. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి సేమియా కేసరి తయారీ విధానం. 1 కప్పు సేమియా, 3/4 కప్పు చక్కెర, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు అలాగే బాదం పప్పు వేసి కాస్త వేగనీయండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకైనా వేయించాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళైతే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో 1 కప్పు సేమియా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటుండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలాగా 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశామంటే మంచి కలర్ వస్తాయి. వీటిని బాగా ఫ్రై చేశాక 2.5 కప్పుల వాటర్ వేయాలి. సేమియాను బాగా ఉడికించాలి. మధ్య మధ్య కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు యాలకుల పొడి వేయాలి. 5-6 నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో చేతిలోకి తీసుకొని వెక్కి చూస్తే 2 ముక్కలు చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు షుగర్ తీసుకుందాము. మనం తీసుకున్న 1 కప్పు షుగర్కి 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా తీసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకున్నాక మంచి కలర్ వస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే షుగర్ అంతా సేమియాకు పడుతుంది. ఎప్పుడైతే పాకమంతా దగ్గర పడినట్లయితే మన ఫ్రై చేసిన జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలపాలి. మంచి టేస్టీగా సేమియా కేసరి రెడీ.